నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఉల్లికాడలు మెంతి ఆకులతోని మంచి రెసిపీని అయితే మనం తయారు చేసుకున్నామండి. ఆ ప్రాసెస్ ఎలాగో ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నేనైతే ఫస్ట్ ఒక కప్పు మెంతి ఆకులను తీసుకొని కడిగేసాను. అంతా 2 కప్పుల ఉల్లికాడలు అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్స్, ఈ ఆకులు అంటారండి. దాని కింద వచ్చిన ఉల్లిగడ్డలను కూడా కోసేస్తున్నానండి. కొన్ని పచ్చిమిర్చులు తీసి కట్ చేసుకున్నానండి. స్వీట్గా ఉంటాయి కాబట్టి దీంట్లో కొంచెం ఒక 10 మిరియాలు 10 వెల్లుల్లి రెబ్బలను వేసి దంచేసానండి. దంచి పక్కన తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసి ఎండుమిర్చిలు వేసేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లి కాడలతో వచ్చిన ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి అందులోనే వేసుకున్నానండి. అవి కూడా మంచిగానే హాట్గా ఉన్నాయండి. అంటే మామూలు ఉల్లిగడ్డలు కోసేటప్పుడు ఎట్లా కళ్ళు మండుతాయో ఇవి కూడా అంత కళ్ళు మండుతున్నాయండి. మరీ ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై చేసేసినాక అందులో కచ్చపచ్చ దంచుకున్న మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నానండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను. అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి పసుపు, కారం, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లేకుంటే పచ్చి వాసన కూడా పచ్చిగా వస్తుంది. అందుకనే 2 అంటే ఆకుకూరలే కాబట్టి కొంచెం పచ్చి వాసన వస్తుంది. అందుకని ఇవన్నీ వేస్తున్నాను నేను. ఎంత ఫ్రై అయిన తర్వాత అందులోకి స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడలను అయితే వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇక్కడనే నేను యాడ్ చేస్తున్నాను. ఉల్లికాడల్ని కడగొద్దండి, కడిగితే అందులో వాటర్ ఎక్కువ అవుతుంది. అందులోనే మెంతి ఆకుల్లో కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫ్రై అయ్యేంత లోపల మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పల్లీలు వేసి నేను గ్రైండ్ చేస్తున్నానండి. పల్లీలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఘాటు వాసన రాకుండా కొంచెం బాగుండడానికి నేను పల్లీల పొడిని వేసుకుంటాను. ఇందులో నువ్వుల పౌడర్ వేసుకోవచ్చు, బాదంని కూడా మిక్స్ పట్టి వేసుకోవచ్చు అండి. అలా ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేయాలి. చూడండి, కూర అంతా దగ్గరగా అయింది. చూడడానికి కూడా చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్లో మీరైతే టమాటా చారు ఇంకా బాగుంటుంది. చపాతీలకు అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్